హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో ఈరోజు నేను ఈ వీడియోలోని దోస కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో తప్పకుండా వీడియో నేను వరకు ఫాలో అవ్వండి. సో ముందుగా అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా సోంపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపుని వేగనివ్వండి. సో తాలింపు మనకి చిట్పట్టని వేగిన తర్వాత అందులో స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని వేసుకోండి. సో నేను స్లైసెస్ అంటే ఇలా ఉండాలండి మనకి. ఒక్కసారి మనకి ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోండి. అందులోనే మిగతా వెజ్జీస్ అండ్ టమాటా పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, కొద్దిగా పసుపు, ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. సో మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా కొద్దిగా కుక్ అయిన తర్వాత అందులో మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో ఒక టమాటాని ప్యూరీ కింద గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకోండి. సో అదే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ప్యాన్లోకి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోని కుక్ అవ్వనివ్వండి. సో ఇప్పుడు ఒకసారి మూత తీసేసి కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. సో మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోయినప్పుడు ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని అందులోని కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని అందులోనే బాగా మిక్స్ చేసుకొని ఇలాగ శనగపిండి మిక్స్ని తయారు చేసుకోండి. సో మనకి వెజ్జీస్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన దోసల కర్రీ రెడీ అయిపోయింది. సో మనకి కొద్దిగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోస కర్రీ విత్ దోశ. ఆ కాంబినేషనే వేరే కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి. Thanks for watching. See you in the next video. Bye bye.